sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి. వివిధ శాఖలను తనిఖీ చేసిన కలెక్టర్. బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చాలి. పెండింగ్ కేసులపై రామగుండం సిపి సమీక్ష. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. శివనామస్మరణతో మారుమ్రోగిన పరిసరాలు. ఇక వార్తల వివరాలు. జిల్లా కలెక్టరేట్ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలోని అన్ని శాఖలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను పరిశీలించారు. మొదటి విడతగా ఏర్పాటు చేసిన 100 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ద్వారా కలెక్టర్ కార్యాలయం వరకు సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కరోజు దాదాపు 429 యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగినట్లు వివరించారు. విద్యుత్ పొదుపు చేయాలనే లక్ష్యంతో ఐడీఓసీ కార్యాలయంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. విడతల వారీగా అన్ని శాఖలకు సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఈవో మహేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేసుల సమగ్ర విచారణతో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీలు, సిఐ, ఎస్హెచ్ఓలతో సిపి సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై వారికి పలు సూచనలు చేశారు. ప్రతి కేసును పూర్తి పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, సిఐ, ఎస్హెచ్ఓలతో సిపి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సీడీ ఫైల్ను, అందులో ఉన్న డాక్యుమెంట్స్ను పరిశీలించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి ఫైల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సీడీ ఫైల్ పొందుపరచాలని, నేర ఛేదన కంటే నేర నివారణే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులతో పాటు ఆర్ఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. వేరే వాళ్ళు చెప్పాలి, ఆఫీసర్ చెప్పాలి, ఇమీడియట్గా అలర్ట్ చేయాలి, నాలుగైదు బీసీలను అలర్ట్ చేసి తొందరగా ఇన్సిడెంట్లు చెప్పాలి, అక్కడ నుంచి చెప్పాలి. ఈ అలర్ట్నెస్, ఈ ఫిట్నెస్ కనబడుతుంది. సో అది చూస్తే ఇంకా రెడ్యూస్ అవుతుంది, గ్రాడ్యువల్గా రెడ్యూస్. 10 నిమిషాలు అంతలోకి వస్తున్నాడంటే వానికి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీసీ వాడి ఏరియాలో ఉన్న బీసీకి దూరంగా ఉండడానికి ఉంటే వేరే బీసీ కూడా పోతున్నాడు అంటే వారికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇమీడియట్లీ సంబడి హ్యాస్ టు గో ఇమీడియట్లీ. Somebody has to go. Police uniformed officer has to go immediately as early as possible. This is our model. We are last one under last one first.
ఎవరో ఒకరు ఈవెన్ ఒకవేళ ఇన్స్పెక్టర్ లెవెల్ కాదు ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాడంటే కానిస్టేబుల్ రావాలా, వాడు వచ్చిన తర్వాత ఎస్ఐ రాలే, నాకు ఇక హంగామా పెట్టాలి, అప్పటి వరకు నేను బోను కాదు. ఫస్ట్ ఎవరు ఉంటే అక్కడ ముందుగా వెళ్ళిపోయి అందరినీ బ్యాకప్ పిలుచుకోండి. ఇది అసలు లేట్ హైరార్కికల్ కాదు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముక్కుల గ్రామంలోని భవానీ శంకరస్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు ముగించారు. ఈ వేడుకలను తిలగించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలోని భవానీ శంకరస్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం సందర్భంగా వేద పండితులు హోమం నిర్వహించారు. ఆలయంలోని ప్రధాన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివపార్వతులను పట్టు వస్త్రాలతో సర్వంగా సుందరంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా పండిత బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులతో శోభాయాత్ర నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, డప్పు చప్పుళ్లు సందడి చేశాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ జిన్నారపు శివకుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. సంబంధమాలికాధారణ ముహూర్త శుభ ముహూర్త చందాను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రేణుకా ఎల్లమ్మను మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులతో మంత్రి ముచ్చటించారు. అందరితో కరచాలనం చేస్తూ సందడి చేశారు. పిల్లలను ఎత్తుకొని బుజ్జగించారు. భక్తులతో సెల్ఫీలు దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి బోనాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గీతా కార్మికులు రేణుకా ఎల్లమ్మదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు టీపీసీసీ ప్రచార కార్యదర్శి బూస్నవేని రమేష్ గౌడ్, పెద్దపల్లి గౌడ సంఘం అధ్యక్షులు కోట సమ్మయ్య గౌడ్, పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సురేష్ గౌడ్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే నెత్తిన బోనాలతో క్యూలలో బారులు తీరారు. బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు రాత్రి సమయంలో ఆలయ ఆవరణలో బస చేసి మరుసటి రోజు ఉదయమే బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, వీర్నపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో మండల పరిషత్లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల పరిధిలో నుంచి 19 ఏళ్ల చిన్నారులు సుమారు 16,000 మంది ఉన్నారని, వీరందరూ ఈఎన్డీడీకి అర్హులుగా గుర్తించామన్నారు. నిబంధనలు పాటిస్తూ చిన్నారులందరికీ నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది, మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, అన్ని పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 200 mg పొడి రూపంలో, అలాగే 2 సంవత్సరాల పైబడిన నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలందరికీ కూడా 400 mg అంటే పూర్తి మాత్ర అనేది నమిలి మింగమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాత్రను ఇచ్చేటువంటి ముందు ఖాళీ కడుపుతో ఇవ్వకూడదు. కడుపు నిండా తినిపించి పంపించగలరు. స్కూల్కి పంపించేటువంటి పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే తిన్న తర్వాత మాత్రమే ఈ మాత్ర అనేది ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే జ్వరంతో బాధపడుతున్న వారు కానీ, లేకపోతే మరి ఇతర ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఈ మధ్య అడ్మిట్ అయి ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఈ మాత్ర వేసుకోకూడదు. మరి ఇలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ నెల 27వ తేదీన మా బర్త్డే నిర్వహించడం జరుగుతుంది. అంటే మిస్ అయిన వాళ్ళకి కానీ ఇంతకుముందు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ రోజు ఖచ్చితంగా ఈ మాత్ర అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా 1 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టాబ్లెట్ ఆల్బెండజోల్ మాత్ర అనేది 1 నుండి 2వ సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్ 200 mg క్రష్ చేసి పొడి రూపంలో వేయవలసిందిగా కోరడం జరిగింది. అలాగే 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకి 400 mg నమిలి మింగాలి అని ఈ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. ఈ మాత్రను ఖాళీ కడుపుతో వేసుకోవద్దని, అన్నం తిన్న తర్వాతనే వేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ మాత్రను జ్వరంతో ఉన్నవారు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కానీ, హాస్పిటల్ అడ్మిట్ అయిన వారు కానీ వేసుకోకూడదు. ఇంకా ఏమైనా మిస్ అయిన వారు ఉంటే 27వ తేదీన జరిగే మాపప్ డే రోజున వారందరికీ వేసుకోవచ్చు. ఇటు కార్యక్రమంలో మన మండల పరిధిలోని గవర్నమెంట్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్పొరేట్ జ్యువెలరీతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారని, ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి స్వర్ణకారులను ఆదుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బాలయ్య ఆధ్వర్యంలో స్వర్ణకారులు ర్యాలీ చేపట్టారు. స్థానిక బ్రహ్మంగారి దేవాలయం నుండి ప్రధాన రహదారి గుండా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేట్ షాపుల వల్ల చేతి వృత్తుల స్వర్ణకారుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని వాపోయారు. స్వర్ణకారులకు ప్రభుత్వం తరపున 5,000 పింఛన్, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తుమ్మనపల్లి సతీష్, శ్రీనివాస్, నారోజు రాజు, వెంగళం శ్రీనివాస్, అనిల్, సంతోష్ పాల్గొన్నారు. మా ఆత్మహత్యలు నివారించమని కోరుతున్నాం. మాకు సబ్సిడీపై మరోసారికి అందించమని కోరుతున్నాం. మాకు సబ్సిడీపై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మిషన్లు అందించమని కోరుతున్నాం. మా ఆత్మహత్యలు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాం. అంగవైకల్యం చెందిన వారికి 3 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇకపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన విధంగా ఏ ప్రభుత్వాలు స్పందించి మాకు ఇప్పటి వరకు మా నాయకులతోని కానీ చర్చలు జరిపిన సందర్భాలు లేవు. మా బాధలు పట్టించుకున్నాం. సుమారు జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న జిల్లాలో ఈ మధ్య కాలంలో ఒక 10 మంది ఎవిడెన్స్ ఉంది. నగర 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, పైజం తీసుకున్నారు, ఉరిపెట్టుకున్నారు. విశ్వబ్రాహ్మణుడు తెలంగాణ ఉద్యమంలో మేము రోడ్డుకి సకల జిల్లా సమ్మె, మిలియన్ మార్చు, వంట మార్పు, ధర్నా, రస్తారోకోలలో ఎంతోమంది పాల్గొని ఎన్నో విధాలుగా కార్యక్రమాల చేతను అందించిన అసలు మా గురించి కన్నెత్తి చూసిన పాపానో లేదు. మా సమస్యలు పట్టిపించుకున్న పాపాన పోలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ఆకలి బాధలు, అప్పుల బాధలు,
అసలు మాకేందంటే మా వృత్తిలో అనాదిగా వస్తున్న ఆది మానవుల నుంచి రాతి పనిముట్ల నుంచి ఇప్పటి వరకు ఈ వృత్తిని నమ్ముకొని తండ్రి తాత కొడుకు మనవడు ఇదే జీవితం అనుకొని దీన్నే పట్టుకొని బ్రతకడం జరుగుతుంది. ఈ కార్పొరేటు జ్యువెల్లరు ఈ షాపుల మూలంగా ఆ వ్యవస్థల వల్ల మా పనులు కుంటుపడిపోయి అసలు ఆదరణ తగ్గింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ జ్యువెలరీ సంస్థ కోట్ల సంపద, బహుళజాతి కంపెనీలకు కోట్ల రూపాయల కేంద్రాలు వీళ్ళు నమ్ముకొని బతుకుతుండ్రు. వీళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. మరి మిమ్మల్ని ఆదుకుందాము. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద సందల్ ఉత్సవం ప్రారంభమైంది. గ్రామంలో సోమవారం రాత్రి 11 గంటలకు మొల్లపల్లి పెద్ద బిజిగిరి షరీఫ్ గ్రామం నుండి భక్తి శ్రద్ధలు మేళ తాళాలతో ప్రారంభమై తెల్లవారుజామున దర్గాకు చేరుకున్నారు. దర్గాలోని సమాధులకు సందల్ అలంకరింపజేసి చాదర్లు సమర్పించారు. మత గురువు మౌలానా యాసిన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రజలు క్యూలలో నిలబడి దర్గా దర్శనం చేసుకున్నారు. జమ్మికుంట పట్టణ సిఐ శ్రీ వరంగంటి రవి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మొహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో శ్రీ వినాయక రెడ్డి సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దాసరి సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వర్ణ సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ సంపత్ రెడ్డి, కోశాధికారిగా చాడ అనిల్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రొంటాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దాసరి సాగర్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో అధ్యక్షుడిగా గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. శ్రీ వినాయక రెడ్డి సంఘం అధ్యక్షునిగా అందరు సభ్యులు నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంఘానికి నేను భవిష్యత్తులో అభివృద్ధి కొరకు ఎల్లవేళలా సహకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను. సంఘం యొక్క సభ్యులకు అందరికీ అభివృద్ధికి అయినా ఎలాంటివి ఏమైనా ఉన్నా కూడా నాకు చెప్పగలరని పాటుపడతానని. సకాలంలో వర్షాలు కురవక నాటిన విత్తనాలు మెలకెత్తకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాలలో రైతులు తొలకరి జల్లులు పడగానే పొలాలను దుక్కుదిన్ని విత్తనాలను నాటేందుకు సిద్ధం చేశారు. ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఎకరాకు 15,000 ఖర్చు చేసి మేలు రకమైన విత్తనాలు నాటారు. కానీ వర్ణదేవుడు కరుణించకపోవడంతో భూమి లోపల నాటిన విత్తనాలు ఎండవేడిమికి మాడిపోయే పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు తమ వ్యవసాయ భూమిలో బావుల ద్వారా నీరు పారించినప్పటికీ సరిపడ నీరందక ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో వరుణదేవుని రాక కోసం గ్రామాల్లో కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలను చేస్తున్నారు. చాలా భూమి ఉన్నది, మొక్కలు పెట్టినాం, వర్షం లేదు, మాడిపోతానే, వాటికి నీళ్లు కొడతాను, ఇక వానలు లేవు, పత్తి గింజలు పెట్టినాం, మాడిపోతాను, వెళ్తాయని నీళ్లు కొడతానా, అది నీళ్లు కొట్టినా కానీ వెళ్తలేవు, వర్షాలు లేవు, 2-3 ఎకరాల భూమి ఉన్నది, పత్తి గింజలు పెట్టినాం, పెట్టుబడి వెళ్తలేదు, ఏం వెళ్తలేదు, గోస అవుతుంది, మొలకలు మొట్టలేవు. పెట్టుబడి దాదాపు 40-30 ఏళ్ళ దాకా అయినాయి. మళ్ళా గింజలు తెచ్చి మళ్ళీ పెట్టినాం, అవి లేవి ఇవి వెళ్ళలే, వర్షాలు లేక. కెనాలు వస్తే ఆధారం 2-3 ఎకరాల పత్తి పెట్టి నీళ్లు లేవు, వర్షాలు లేవు. కెనాలు వస్తుంది, నీళ్ళు కట్టుకుందాం అంటే కెనాలు వచ్చేటట్లేదు, ఇక ఎత్తలేదు, నీళ్ళు గోస అవుతుంది, వర్షాలు లేవు, పత్తులు మొలిసినే ఎండిపోతాయి, వర్షాలు లేవు, కొట్టుకొస్తాను, బాయిలలో నీళ్ళు లేవు, వర్షాలు లేవు.
వాళ్ళది నీళ్లు కట్టుకుంటారు, నీళ్లు వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళదే పారతలేవు, నీళ్ళు వెళ్తలేవు, మొలకలు వాహనం రాక మొలకలు మాడిపోతాయి. 2-3 ఎకరాల భూమి 2 సార్లు గింజలు పెట్టిన డల్లా వచ్చింది పోయింది, వర్షాలు లేవు, కాలు వస్తలేదు, మొలకలు అన్నీ ఎండిపోయినాయి, పెట్టుబడి మీద పడ్డాయి, 50-60 వేలు అయింది. ఏం చేయాలి, వర్షాలు లేవు, కాలువ లేదు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రటరీ నెవూరి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న రాష్ట్ర దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎలాంటి బదిలీలు లేకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారని, మరికొందరు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారని, విజిలెన్స్ కేసులు ఉన్నవారిని ఆలయ ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి రాజన్న ఆలయంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సీసీఆర్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు నెవూరి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజ్, ఈసంపల్లి సంతోష్, కొక్కు గోపాలకృష్ణ, చౌటుపల్లి వెంకటేశం పాల్గొన్నారు. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్నవారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఆరోపణ చేస్తున్నాము. ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము. దేవాలయంలో ఇంచుమించుగా పాలు 27 నుంచి 28 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి బదిలీ కావడం లేదు. ఆ విషయంపై మొన్న హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అడిషనల్ కమిషనర్ జ్యోతి మేడం గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మంచిగా ఉండే వాళ్ళకి ఇంట్లో కూర్చుండబెట్టి డ్యూటీకి రాకుండా కానీ సాలరీస్ ఇవ్వడంపై, అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటే లడ్డూ సెక్షన్లో 31 మందికి గాను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వసతి గృహ సంక్షేమాధికారి రవీందర్ స్వామి కోరారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఎస్సీ, ఎస్టీ బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మండల రుద్రంగి ప్రాపర్ వాళ్ళు తప్ప మిగతా గ్రామాల ప్రజలందరూ, మండల గ్రామాలే కానీ మండల చుట్టుపక్కల గ్రామాలనే కానీ వేరే మండలంలోనే కానీ ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి ఏది 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులలో ఓన్లీ బాలురు మాత్రమే, బాలికలకు లేదు, బాలురకు మాత్రమే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి మా వసతి గృహంలో లభ్యమగు దరఖాస్తు ఫారం తీసుకొని కన్సర్న్ హెడ్ మాస్టర్ ద్వారా ఫుల్ఫిల్ తీసేసుకొని అంటే నింపించేసుకొని మాకు అప్లై చేస్తే మేము వాళ్ళకు వసతి గృహంలో సీట్లు కేటాయించగలము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఓబీసీ, పిహెచ్సి, తర్వాత హెచ్సి అంటే హరిజన్ క్రిస్టియన్స్ హరిజన కులాల నుండి క్రిస్టియన్స్గా మారిన వాళ్ళకు కూడా ఒక 12 సీట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయగలని కోరుచున్నాము. ఈ హాస్టల్లో చాలా ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మట్టి మాఫియాకు కేరాఫ్గా మారింది. బహిరంగంగా జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపించారు. ఇటీవల నిందితులు కొత్త చెరువులోని మట్టిని జేసీబీల సాయంతో తవ్వుతూ ట్రాక్టర్లతో బయటకు పంపిస్తున్నారు.
అధికారులు పట్టించుకోని కారణంగానే మట్టి మాఫియా ఆగడాలు కొనసాగిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్లో ఉరుసు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వేడుకల్లో పాల్గొన్నారు. దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించారు. దర్గా కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజిగిరి షరీఫ్ గ్రామ ఎంపీటీసీ రాచపల్లి రాజిజా, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సమీర్, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీంతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనాబ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.